గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సో అండి. ఈ మధ్యకాలంలో యుఎన్మి కౌన్సిలింగ్ సెంటర్లో చాలా కేసులన్నీ కూడా భార్యాభర్తలు విపరీతంగా పోట్లాడుకోవడంలో 2-3 స్టేజెస్ ఉంటాయి కదా. ఒకటి తిట్టుకోవడం, రెండోది కొట్టుకోవడం ఫిజికల్గా, అటు అమ్మాయిలు ఇటు అబ్బాయిలు. కూడా అవును. మూడోది టూ మచ్ ఆఫ్ వైలెన్స్, హింస, చంపేయడం, కత్తులతో దాడి చేయడం, ఇవన్నీ జరుగుతున్నాయి. సో దీన్ని మనం సోషల్ ఆస్పెక్ట్లో మీరు ఎట్లా చూస్తారు? అంటే యాక్చువల్గా నేను కంప్లీట్గా బ్లాంక్ అయిపోయినా సడన్గా. అంటే ఇన్ జనరల్గా సొసైటీలో ఒక వైలెన్స్ పెరిగింది, ఒక ఇంటాలరెన్స్ పెరిగింది, రెండు కూడా. ఇప్పుడు మనమే చూద్దాం. మనం ఒకప్పుడు మన చిన్నప్పుడు మన స్నేహితుల్లో కొంచెం అటు ఇటు ఉన్నా కూడా ఏదో జోక్ వేసేసి దాన్ని యాక్సెప్ట్ చేసేసేవాళ్ళం. ఇప్పుడు యాక్సెప్ట్ చేయట్లేదు. మనుషులందరూ కూడా ఏంటంటే రిజిడ్ అయిపోయారండి. ఒకవైపు ప్రపంచం ఓపెన్ అయిపోయింది, చాలా కొత్త విషయాలు తెలుస్తున్నాయి, ఎక్స్పోజర్ పెరిగింది, కానీ మనుషులు మాత్రం చాలా రిజిడ్ అయిపోయారు. ఈ రిజిడిటీలో ఇంటాలరెన్స్ అండ్ వైలెన్స్ యాజ్ ఎ వాల్యూ సిస్టమ్ సొసైటీలో పెరిగిందని అనిపిస్తుంది నాకు. దాని నుంచి ఇవన్నీ వస్తున్నాయి. ఇప్పుడు అవతల వాళ్ళలో ఏమాత్రం కొంచెం నచ్చనిది ఉన్నా కూడా టాలరేట్ చేయలేకపోతున్నాం కదా. మరి ఒక మాట అంటూ ఉంటాం కదండి, మనది రిపేర్ జనరేషన్, ఇది యూజ్ అండ్ త్రో జనరేషన్ అని. రిపేర్ అనే మాట లేదు, అసలు రిపేర్ చేయాల్సిన అవసరమే లేదనుకున్న జనరేషన్ కూడా ఉంది. ఎట్లుంటే అట్లుంటది కదా, ఎట్లుంటే అట్లుండని, అది ఎందుకు మార్చాలి అనే దాని నుంచి ఓకే కొంచెం మార్చుకుందాం నుంచి ఇప్పుడు అసలు మనకు యాక్సెప్టెన్స్ లేని స్టేజ్కి వచ్చాం కదా. సో అట్లా మొత్తంగానే సొసైటీలో పెరిగిన ఒక ఇంటాలరెన్స్, వైలెన్స్ పట్ల ఆరాధన మీరు చూడండి. అసలు అవునండి, సినిమాలు కూడా చూడండి, వైలెన్స్ ఎక్కువ నడుస్తున్నాయి. ఎంత వైలెన్స్ లాస్ట్ మనం ఒక 4-5 years నుంచి చూస్తే అంత వైలెన్సే, ఉత్త వైలెన్స్. అంటే ఒకప్పుడు మీరు చూస్తే వైలెన్స్ ఉన్న సినిమాల కంటే కూడా మీకు ప్రేమ ఉండే సినిమాలు, కుటుంబ పరమైన సినిమాలు విపరీతంగా నడిచేవి. ఇప్పుడు అసలు అవి ఎవరు చూడట్లేదు. కామెడీ ఉంటే చూస్తున్నారు అంతే. అందులో ప్రేమ, ఒక లవ్ స్టోరీలో కూడా కామెడీ ఉండాలి కదా, రొమాంటిక్ కామెడీస్ అంటున్నారు, అంటేనే చూస్తున్నారు. లేకపోతే ఒక ప్రేమ, లేకపోతే కుటుంబ విలువలు, వీటికి సంబంధించిన సినిమాలు ఎవరు చూడట్లేదు. అంటే ఇన్ జనరల్ గా మనం యాజ్ ఏ సొసైటీ వైలెన్స్ ని ఆరాధించే సొసైటీగా మారామని నాకు అనిపిస్తుంది. సో ఐ థింక్ అదే రిఫ్లెక్ట్ అవుతుంది రిఫ్లెక్ట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. మీరేమనుకుంటున్నారు? అంటే సైకలాజికల్ గా మేము ఎట్లా చూస్తామండి, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ విపరీతమైన కాన్ఫ్లిక్ట్గా ఎంటర్ అయ్యింది అనుకోండి, అంటే రెగ్యులర్గా సైకిల్లోకి ఒక లూప్లోకి ఎంటర్ అవుతారు. తిట్లతోటే స్టార్ట్ అవుతుంది కావచ్చు, ఏదో ఒక చిన్న ఒపీనియన్లో డిఫరెన్స్ ఉండొచ్చు. ఒపీనియన్ డిఫరెన్స్ ఉన్నప్పుడు నీ పర్స్పెక్టివ్ది, నా పర్స్పెక్టివ్ది, లెటర్ షేర్ పర్స్పెక్టివ్స్ అండ్ సీ వాట్ కెన్ బి డన్ అనే ఒక అవకాశం ఉన్నప్పటికీ, అంటే చదువుకున్న వాళ్ళ దానిలో ఇది ఉన్నప్పటికీ దే ఆర్ నాట్ గోయింగ్ ఫర్ ఇట్. ఉందనుకుంటున్నారా? అంటే అవకాశం ఉంది అని మనం అంటున్నాము, బట్ ఉంది అనే ఒక ఎడ్యుకేషన్ వాళ్ళకు ఉందా? ఉంటుంది కదండి. ఇప్పుడు వీళ్ళందరూ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తుంది అనుకుందాం, ఓకేనా? ఇప్పుడు ఒక టీమ్ డిస్కషన్ జరుగుతుంది, ఒక మాడ్యూల్ ఇస్తే దానికి 10 మంది కూర్చొని డిస్కస్ చేస్తారు. నేను ఐ హ్యాడ్ ఎన్ ఎక్స్పీరియన్స్ టు వర్క్ విత్ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఫర్ మోర్ దెన్ 1-2 years. అక్కడ ఏముంటుంది, ఐడియేషన్ అని ఒక మీటింగ్ ఉంటుంది, ఒక కాన్సెప్ట్ ఇచ్చి దీన్ని ఎట్లా మనం డెవలప్ చేయాలంటే ప్రతి ఒక్కరు ఒక ఐడియాను కంట్రిబ్యూట్ చేస్తారు. చేసిన అవన్నీ తీసుకొని దే ప్రిపేర్ ద ఫైనల్ రోడ్ మ్యాప్. సో సేమ్ థింగ్ కదా, వాళ్ళు అలాంటి ఐడియేషన్లో ఉన్నవాళ్ళు కుటుంబంలోకి వచ్చేసరికి నాదే రైటు నీది తప్పు అనే భావనలోకి ఎట్లా ఎందుకు పోగలగాలి? పవర్ ఇంబ్యాలెన్స్ అనుకుంటానండి నేను. అంటే మన ఫ్యామిలీ స్ట్రక్చర్ లో ఒక పవర్ ఇంబ్యాలెన్స్ ఉంది కదా, అంటే కుటుంబంలో కుటుంబ యజమాని అనే మాట వాడతాం మనం కదా. అంటే సో బేసికల్ గా యజమాని కింద ఉండేవాళ్ళు అని మన టర్మినాలజీలోనే ఆ మాట ఉంది, కుటుంబ యజమాని. సో ఒకళ్ళు చెప్పేవాళ్ళు, మిగిలిన వాళ్ళు వినేవాళ్ళు అనే మాట అయితే ఉంది కదా. ఒక టీమ్ లీడర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ కుటుంబ యజమాని కదా, మాటలోనే మనం తేడా ఉన్నప్పుడు పవర్ ఇంబ్యాలెన్స్ ఒకటి ఉందండి. పవర్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు మనకు రెండు జరుగుతాయి. పవర్ ఉన్న వాళ్ళు దాన్ని ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేస్తారు, లేని వాళ్ళు రెసిస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఐ థింక్ అదే కాన్ఫ్లిక్ట్కి దారితీస్తుంది అనిపిస్తుంది. భార్యాభర్తల దగ్గరకు వచ్చేప్పటికల్లా ట్రెడిషనల్లీ పురుషుడు కుటుంబ యజమాని. సో అవునన్నా కాదన్నా సబ్ కాన్షియస్గా ఆల్ మెన్ థింక్ ఐఎమ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కదా.
Yes, yes. అండ్ Yeah. సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది, అందరూ యాక్సెప్ట్ చేస్తారు. వెన్ ఐఎమ్ హెడ్, మనం ఒకసారి మనకు హెడ్ అనే ఒక పదవి రాగానే పవర్ కరప్ట్స్ పీపుల్ కదండి. అవును. మీకు అది ఒక సొసైటీ అంతా కూడా మీకు ఆ పవర్ ఇచ్చిన తర్వాత దే డెఫినెట్లీ ఎక్సర్సైజ్ చేస్తారు. చేసినప్పుడు ఏముంటుంది, నేనేమనుకుంటున్నాను అదే జరగాలి, అవును, అవును. నా అభిప్రాయాల ప్రకారమే ఈ ఇల్లు ఉండాలి అన్నప్పుడు రెండో అభిప్రాయానికి వాల్యూ Value ఉండదు. ఉండనప్పుడు న్యాచురల్ గా రెసిస్టెన్స్ వస్తుంది. ఇప్పుడు వస్తున్నాం ఆ రెండో మనిషి ఏంటి, అవును. యజమాని కింద ఉండటానికి సిద్ధపడి రావట్లేదు, ఒక పార్ట్నర్ గా ఉండటానికి వస్తున్నారు కదా. అంటే ఒకళ్ళేమో పార్ట్నర్ గా ఉండాలనుకుంటున్నారు, ఒకళ్ళు యజమానిగా ఉండాలనుకుంటున్నారు. అయితే ఇది అందరి విషయాల్లో అనుకోను, ఎందుకంటే మనం చూసే కేసెస్ లో సమ్ టైమ్స్ అమ్మాయిల వైపు నుంచి కూడా ఉండొచ్చు. బట్ నాకు అనిపిస్తుంది యాజ్ ఎ ఫెమినిస్ట్, అంటే విమెన్ రైట్స్ గురించి మాట్లాడి పనిచేసిన కాబట్టి అక్కడ కూడా వాళ్ళ నిస్సహాయత అనిపిస్తుంది. అంటే మీకు ఒక పవర్లో మీరు లెస్ పవర్ఫుల్గా ఉన్నప్పుడు వచ్చే రెసిస్టెన్స్ అది అనిపిస్తుంది, అవతల వాళ్ళ నుంచి వచ్చేది కూడా. అయితే సైకాలజీ పర్స్పెక్టివ్ ఏం చెప్తామండి అంటే, ఒక చిన్న సంఘటన జరిగితే భార్యాభర్తల మధ్య, దానికి ఉన్నదానికంటే ఎక్కువ రియాక్ట్ అయ్యారు అనుకోండి, ఓకే, సైకాలజీ పర్స్పెక్టివ్ ఏం చెప్తామనంటే, మీరు రియాక్ట్ అయిన ఈ రియాక్షను ఇప్పుడు జరిగిన సంఘటన గురించి కాదు, ఓకే. సో ఇట్ ఈస్ సమ్వేర్ కమింగ్ ఫ్రమ్ వేర్, బెటప్ ఎమోషన్ జరుగుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది అని మేము థీరీస్ ఏం చెప్తాయంటే, దెర్ ఇస్ ఏ సమ్ ఇష్యూ విత్ దేర్ అటాచ్మెంట్ స్టైల్స్ విత్ ద పేరెంట్. ఓకే ఓకే, సో మీరు అది హస్బెండ్ కానీ లేదా వైఫ్ కానివ్వండి, స్త్రీ పురుషులు ఎవరైనా కానివ్వండి, ఉన్న చిన్న విషయానికి పెద్దగా రియాక్ట్ అవుతున్నాము, పెద్దగా లౌడర్గా ప్రజెంట్ చేస్తున్నాము అంటే డెఫినెట్గా అది మీరు ఇప్పుడు జరిగిన సంఘటన కాకుండా, మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ పేరెంటల్ తోటి ఎలాంటి రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేసుకున్నారో అన్కాన్షియస్గా నీకు తెలియకుండానే అలాంటి రిలేషన్షిప్ని ఇక్కడ ప్రొజెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నావు. ఓకే, దానివల్ల నీకేమనిపిస్తుంది అంటే ఇది చాలా పెద్దగా అనిపిస్తుంది, ఎందుకంటే యు ఆర్ క్యారింగ్ ద లోడ్ సిన్స్ ఫ్రమ్ ద పాస్ట్ కదా. సో అక్కడి నుంచి వస్తున్న దాన్ని వీళ్ళిద్దరూ గుర్తుంచుకోకపోవడం వలన, వాళ్ళకి తెలియకపోవడం వలన అన్కాన్షియస్గానే వాళ్ళు ఒక లూప్లోకి ఎంటర్ అయిపోయి అది రిపీటెడ్గా అయితేనే ఉంటుంది. అది ఇప్పుడు మీరు 20 సంవత్సరాలు పెళ్లి చేసుకుని చూడండి, 10 సంవత్సరాలు పెళ్లి చూసుకోండి, లేదు 5 సంవత్సరాలు చూసుకోండి, వాళ్ళ ప్యాటర్న్ చూస్తే సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. అండ్ చిత్రం ఏంటంటే ఆ ప్యాటర్న్ కంటిన్యూ చేస్తూ పోతారు, కానీ ఈ ప్యాటర్న్ నేను బ్రేక్ చేసుకోవాలా, ఇది ఎందుకు జరుగుతుంది, ఇట్లా నా నుంచి జరుగుతుందా అని ఎవరికి వాళ్ళు దే డోంట్ ఛాలెంజ్. అంటే వాళ్ళకి అది తెలియని కూడా తెలియదు కదా, సబ్ కాన్షియస్, మీరే అన్నారు సబ్ కాన్షియస్గా జరుగుతుంది అన్నప్పుడు. ఇప్పుడు ఐ థింక్ మీరే చెప్పారు నాకు చాలాసార్లు, అంటే అసలు ఈ ప్యాటర్న్స్ బిహేవియర్స్ ఎట్లా ఉంటాయంటే పేరెంటింగ్ ఇంటి నుంచే మొదలవుతాయి. ఇప్పుడు ఒక అసమాన కుటుంబం ఉందనుకోండి, ఒక తల్లి తండ్రి వాళ్ళ మధ్య రిలేషన్షిప్ సరిగా లేకుండా, పవర్ ఇంబ్యాలెన్స్ ఉండి, ఒక అబ్యూజివ్ ఫ్యామిలీలో పెరిగినప్పుడు పిల్లలు ఎట్లా పెరుగుతారు, అబ్బాయి ఏమనుకుంటాడు, ఓకే నాకు రైట్ ఉంది అబ్యూజ్ చేయడానికి, అమ్మాయి ఏమనుకుంటుంది నాకు విక్టిమ్ గా ఉండటమే బహుశా నా లైఫ్, కానీ ఈ అమ్మాయి బయటికి వెళ్ళి ఏం నేర్చుకుంటుంది, యూ డోంట్ నీడ్ టు బి ఎ విక్టిమ్ అని. సో ఒక రెసిస్టెన్స్, రెబలియస్నెస్ డెవలప్ అవుతుంది. దాంతో మీరు అన్నట్టుగా చిన్నదానికి కూడా ట్రిగ్గర్ అయిపోతుంది, ఓకే నేను ఇది ఇప్పుడు కండెమ్ చేయకపోతే ఇంకా నేను ఇదే జరిగిపోతుంది, మా అమ్మలాగా అయిపోతాను కదా అనే ఒక. అయితే మీరు అదొకటి చెప్పారు కదా, అయితే చిత్రం ఏంటంటే దీనికి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే, అవతల సైడ్ నుంచి అది అబ్బాయి కానీ అమ్మాయి కానివ్వండి, అవతల సైడ్ స్పౌజ్ నుంచి కావలసినంత ట్రిగ్గర్ లేకున్నా సరే, బికాస్ దే ఆర్ ఆల్ వైర్డ్ డ్యూరింగ్ చైల్డ్హుడ్, ఇంట్లో కనుక అబ్యూజ్ ఎన్వైరన్మెంట్ ఉంటే వాళ్ళు అట్లే వైర్ అయిపోయి అది కనుక ఇక్కడ రిపీట్ కాలేదనుకోండి, దే ఫీల్ అన్సేఫ్ అండ్ దే క్రియేట్ సంథింగ్ రైట్ టు క్రియేట్ ద సేమ్ థింగ్ వాట్ దే ఎక్స్పీరియన్స్ ఇన్ ద పాస్ట్ రైట్. సో ఆ అవతల వాళ్ళు ఆ స్పౌజ్ నిస్సహాయాలు అయిపోతారు, అరే ఏంది ఇది, ఎందుకు ఇట్లా జరుగుతుంది, నేనేం అనలేదు కదా, ఈ చిన్న విషయానికి ఇది ఎందుకు ఇట్లా అవుతుంది, వీళ్ళకు అంతే నిస్సహాయత ఉంటుంది. అవతల వాళ్ళు కూడా క్రియేట్ చేసిన తర్వాత దే ఫీల్ సేఫ్, అండ్ ఈ అపోజిట్ స్పౌజ్ కనుక చెప్పినప్పుడు దే ఫీల్ బ్యాడ్, అరే నిజంగానే ఎందుకు ఇట్లా చేసి, నిజంగానే నేను తప్పించుకోవచ్చు కదా, నేను ఎందుకు ఇది పదే రేట్ చేస్తున్నాను. సో ఈ కాన్ఫ్లిక్ట్లో ఉన్న కుటుంబాలు, కపుల్స్ చాలా మంది ఉన్నారు. ఎంత నిస్సహాయంగా అనిపిస్తుంది కదా. అంటే సొసైటీలో విపరీతంగా ఒక అబ్యూజివ్ రిలేషన్షిప్స్, ఆ తర్వాత వైలెన్స్ ఫ్యామిలీస్ లో కూడా ఉన్నాయి. పెరిగిన పిల్లలందరూ అది నేర్చుకుని పెరుగుతున్నారు. పెరిగిన తర్వాత మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇది ఎంత నిస్సహాయమైన కండిషన్ చూడండి, వచ్చిన తర్వాత అరే ఇది జరగట్లేదు అంటే ఒక టెన్షన్ ఉంటుంది లోపల కదా. ఎందుకంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయింది, చూసింది. ఫ్యామిలీ భార్య భర్తలు అంటే కొట్లాడుకోవాలా, భార్య భర్తలు అంటే ఏదో ఒక వైలెన్స్ ఉండాలి. బ్రేక్ చేస్తా ఉండే అంటే ఇప్పుడు అది
మీ ఎట్లా బ్రేక్ చేయగలం మనం ఈ సైకిల్ని? దిస్ ఇస్ అందుకేనండి కౌన్సిలింగ్ అనేది ఎంత పవర్ఫుల్ టూల్ అంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళకి దే ఆల్సో రియర్లీ డోంట్ నో, అన్కాన్షియస్గా నేను మా పేరెంట్ రోల్ ప్లే చేస్తున్నా అని తెలియజేసినప్పుడు వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అయినప్పుడు వాళ్ళు ఒక్కసారి ఇట్లా షాక్ తినేస్తారు. ఓ నేను అయ్యేది ఇది నా ప్రవర్తన కాదు ఇది, అవునండి మీరు చెప్తుంటే నాకు అర్థమవుతుంది, నిజమే, ఎగ్జాక్ట్లీ నేను మమ్మలానే చేస్తున్నాను, ఎగ్జాక్ట్లీ నేను మమ్మలానే చేస్తున్నాను, బట్ ఐ డోంట్ వాంట్ బి లైక్ దిస్, రైట్? సో థెరపీ అనేది ఎంత పవర్ఫుల్ టూల్ అంటే ఇట్ హెల్ప్స్ దెమ్ టు అండర్స్టాండ్ ఫ్రమ్ వేర్ దే ఆర్ కమింగ్, వై ఐఎమ్ బిహేవింగ్ లైక్ దిస్. ఒకసారి ఈ రియలేషన్ జరిగింది అనుకోండి, మెజారిటీ టైమ్స్ పీపుల్ బికమ్ వెరీ వెరీ కంఫర్టబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ అండ్ ఆల్సో దే కమ్ ఫార్వర్డ్ టు రీడిజైన్ దేర్ సెల్ఫ్. సో అప్పుడు రిలేషన్షిప్ ఎట్లుండాలి, ఏం చేస్తే బాగుంటుంది అనే దానికి వాళ్ళు ముందుకు వస్తారు. సో కౌన్సిలింగ్ అనేది రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు కౌన్సిలింగ్ పోవాలి అనుకునే ఆలోచన మేము పిచ్చోళ్ళం అని అంటారు ఎవరైనా కౌన్సిలింగ్ పోవాలంటే వెంటనే వచ్చేదండి. ఇంకోటి ఏమంటే తెలుసా, మాకెందుకు మేమే 10 మందికి చెప్తాం. కౌన్సిలింగ్ గురించి ఉన్న అతి పెద్ద అపప్రద ఏంటంటే 10 మందికి చెప్పేవాళ్ళందరినీ ఫస్ట్ కౌన్సిలింగ్ పంపించాలండి బాబు. నేను చూసాను 10 మందికి చెప్పేవాళ్ళు వాళ్ళకి కొన్ని స్థిరమైన అభిప్రాయాలు ఉంటాయి. నువ్వు ఏదన్నా కానివ్వండి, పంచాయతీ నేను చాలా పంచాయతీల్లో వెళ్తూ ఉంటాను, తప్పనిసరి అవుతుంది కదా, ఈ స్థిరమైన అభిప్రాయంలోకి ఎవరో ఒకళ్ళు రావాలి, ఇంకో అవకాశమే ఉంటుంది అక్కడ. సో మనము మన కన్వర్జేషన్ ద్వారా నేను బలంగా చెప్పదలుచుకుంది ఏంటంటే కౌన్సిలింగ్ అనేది మీరు వెళ్తే సైకాలజిస్ట్ మీకేం చెప్పరు, నీతులు చెప్పరు, ఓకే, మిమ్మల్ని మీకు పరిచయం చేస్తారు. మీరు ఎందుకు ఈ ఇన్ఫైనైట్ వైలెంట్ లూప్లోకి వెళ్తున్నారు, దాన్ని ఎట్లా అన్లాక్ చేయాలి అనేది మిమ్మల్ని ఎంపవర్ చేసి మిమ్మల్ని మీరే బయటికి వచ్చేటట్టు చేయగలిగే ప్రాసెస్ ఇది, ఓకేనండి. సో ఇది మేజర్గా చాలామంది కపుల్స్కి, చదువుకున్న వాళ్ళకి, బాగా చదువుకున్న వాళ్ళకి, బిజినెస్ చేసే వాళ్ళకి, మామూలు స్థాయిలో ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా దీని గురించి తెలియదు. కాబట్టి నేనేమనుకుంటున్నా అంటే కపుల్ కౌన్సిలింగ్ అనేది ఇప్పుడున్న సిస్టమ్ లోపల చాలా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. రీసెంట్గా ఒక పోలీస్ ఆఫీసర్తో మాట్లాడడం జరిగింది. లక్షల కేసులు ఉన్నాయండి, పోలీస్ కేసులు. అండ్ ఆల్సో అడ్వకేట్తో మాట్లాడితే కూడా అంతే, ఫ్యామిలీ కోర్ట్స్ లోపల వేలు కేసులు పెరిగిపోతున్నాయి. సో మనము యాజ్ ఎ సోషల్ కన్సర్న్గా మీరు మేము కలిసి కొన్ని వందల ప్రోగ్రామ్ చేసాం మనం ఛానల్ లోపల. కాన్స్టాంట్లీ అడ్వకేటింగ్ ఏంటంటే పెళ్లి కంటే ముందు కానీ పెళ్ళి అయిన తర్వాత కానీ భార్యాభర్తలు అర్థం చేసుకోవడం అనే ఇష్యూ చాలా ఇంపార్టెంట్. ఎవరికి వాళ్ళు మేము అర్థం చేసుకున్నామని అనుకుంటారు, ఓకే. సో ఏం అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో దాన్ని ఒక సోషలాజికల్ పర్స్పెక్టివ్లో చూడడం, అలాగే సైకలాజికల్ పర్స్పెక్టివ్లో కనుక మనం బలంగా ఈ సమాజానికి చెప్తే సమాజంలో కొన్ని వేల మంది కపుల్స్ దానివల్ల బెనిఫిట్ అవుతారు అనే ఆలోచన నాకుంది. వాట్ యూ సే ఆన్ దిస్? యాక్చువల్గా మీరు చాలాసార్లు మీరు చెప్పారు, ఐ థింక్ ఇది మీ స్పెషాలిటీ కూడా, పెళ్లికి ముందే మాట్లాడుకోండి. అసలు కపుల్ కౌన్సిలింగ్ అని మీరు అంటున్నారు, కపుల్ కాకముందే మాట్లాడుకోండి అని. సో మనకు తెలుసు కదండి, ఈ మధ్య ఎట్లా ఉంటుంది, పెళ్లి కుదిరిన తర్వాత ఒక ఎంగేజ్మెంట్ అని ఒక భారీ పెళ్లి లాంటి ఒక ఈవెంట్ జరుగుతుంది, తర్వాత పెళ్లి. ఈ మధ్యలో కొంతమందికి 2 వారాలు 3 వారాలు, కొంతమంది 6 నెలలు కూడా ఉంటుంది. ఎంతకాలం అది 3 వారాలు కానివ్వండి, 3 నెలలు కానివ్వండి, రోజు రాత్రి 2 గంటల దాకా ఫోన్లో మాట్లాడుకుంటారు. కానీ పెళ్ళైన తర్వాత వారం రోజులకి గొడవలు మొదలవుతాయి. సో వీళ్ళు మాట్లాడుకోవాల్సినవేవో మాట్లాడుకోలేదు కదా. ఈ లోపల వాళ్ళకి చాలా ఫ్లాగ్స్ వస్తూనే ఉంటాయి, కానీ వాటన్నిటిని పక్కన పెడుతూ ఉంటారు కదా. సో బట్ అందుకని పెళ్లికి ముందు తప్పనిసరిగా మాట్లాడుకోవాలి ఒక అమ్మాయి ఒక అబ్బాయి అని చెప్తారు. చాలాసార్లు వాళ్ళు మాట్లాడుకోవడానికి 100 ఉంటాయి. సొసైటీ మనకు చాలా విషయాలు మాట్లాడడానికి ఎలవే కూడా చేయదు. మరి అలాంటప్పుడు వాళ్ళిద్దరూ అసలు పెళ్లికి ముందే వచ్చి కూర్చోవటం అవసరం కదా. చాలా 2 వాళ్ళు అట్లా వచ్చి కూర్చుంటే వాళ్ళకి ఏం చెప్పగలుగుతాం, ఎట్లా హెల్ప్ చేయగలుగుతాం? మేమైతే ఏం చేస్తామండి, ప్రీమెడికల్ కౌన్సిలింగ్కి వస్తారు, వచ్చినప్పుడు వస్తున్నారు స్లోగా వస్తున్నారు. మనం 10 ఏళ్ళ నుంచి చేస్తున్న ప్రయత్నం వల్ల కొంచెం పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్. అండ్ వాళ్ళ పేరెంట్స్ ని వాళ్ళని అప్రిషియేట్ చేయాలి, పిల్లల్ని కూడా. అయితే ప్రీమారిటల్ కౌన్సిలింగ్ వస్తే ఫస్ట్ వాట్ వి సజెస్ట్ ఇస్, అది అరేంజ్ మ్యారేజ్ అని కానివ్వండి, లేదు ప్రేమించుకున్న వాళ్ళు కానివ్వండి, ముందుగా ఎక్కువ ప్రేమించుకున్న వాళ్ళకి మధ్యలో విపరీతమైన పెళ్లి కంటే ముందు ట్రస్ట్ ఉంటుంది ఒకరి మీద ఒకరికి చాలా. అండ్ ఒక ప్రైడ్ కూడా ఉంటుంది అండి, సమాజానికి రూల్స్ కి అగెనెస్ట్ గా మనం ఒకరినొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటున్నాం, తల్లిదండ్రులు ఒప్పించి పెళ్లి చేసుకున్నాం, లేదు తల్లిదండ్రులు పోరాడి ఒప్పించి పెళ్లి చేసుకున్నాం అని ఒక ప్రైడ్ ఉంటుంది కదా. దాంతో ఏం జరుగుతుందంటే వీళ్ళు నిజంగా మాట్లాడుకోవాల్సిన అంశాలు కొన్ని ఉన్నాయి. ఒకటి, వీళ్ళు కలిసి జీవించే క్రమం లోపల ఇల్లు అంటే ఏంటి, హౌస్ కీపింగ్, కిచెన్
మోస్ట్ పవర్ఫుల్ థింగ్. ఓకే, దీన్ని ఎవరు మేనేజ్ చేస్తారు? దెన్ పేరెంటింగ్. దీన్ని ఎవరు మేనేజ్ చేస్తారు? అవును. ఇంట్లో వంట ఎవరు చేయాలి? నువ్వు జాయిన్ చేస్తా, నేను జాయిన్ చేస్తాను. నా టైమింగ్స్ అన్ని ఆడుంటాయి, నీ టైమింగ్స్ ఆడుంటాయి. ఉన్నప్పుడు మరి కిచెన్ ఎవరు షేర్ చేసుకోవాలా? నీకు బ్రేక్ఫాస్ట్ చేయడం వస్తుందా లేదా? నేను ఒకరోజు చేయలేను, మరి నువ్వు చేయడానికి రెడీగా ఉన్నావా? కొంతమంది అబ్బాయిలు అంటారు, అదేంటి కిచెన్ గురించి ఎందుకు మాట్లాడు అంటారు కదా. చదువుకున్న వాళ్ళు ఉండే పెళ్ళైన తర్వాత గొడవలన్నీ అక్కడే వస్తాయి. వచ్చి అబ్బాయిలు చాలా మంది పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా చేయదండి అంటారు. మరి నువ్వేం చేస్తున్నావు? నీకు కూడా 2 కాళ్ళు 2 చేతులు ఉన్నాయి, కిచెన్ అక్కడ ఉంది కదా, నువ్వు కూడా చేసుకోవచ్చు కదా. సో ఈ అవేర్నెస్ ఉండదు వాళ్ళకి. ఉండనప్పుడు మనం ఇష్యూస్ తీసుకొచ్చినాం అనుకోండి, కొంతమంది నిజంగానే ఏమంటారు ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోయి ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. కొందరేమో మా ఇంట్లో అయితే ఇది నడవదు సార్, ఇది ఆడవాళ్ళే లేవాలి, కిచెన్ చేయాలి, బాక్సులు కట్టాలి, మేము ఆఫీస్కి వెళ్తాం, సాయంత్రం వస్తాం, ఇది మా ఇంట్లో రూల్. కానీ మరి ఎట్లా ఇప్పుడు అమ్మాయి రాత్రి అంతా పనిచేస్తుంది, పొద్దున్న ఎట్లా లేస్తుంది? అందరి ఇళ్ళలో ఏదో గొడవ. ఇప్పుడు అన్ని ఇళ్ళలో ఇదే గొడవ అండి. మోస్ట్ కాన్ఫ్లిక్ట్ ఏరియా ఏది ఉందంటే కిచెనే. ఓకే, వాళ్ళు ఏం కోరుకుంటారు? పెళ్ళైన తర్వాత కోటల నుంచి ఇంటికి వచ్చి రాగానే తెల్లారి పెళ్ళైన 3 రోజుల నుంచే వాళ్ళు వెళ్ళి పొద్దున్న లేచి కిచెన్ లో పని చేయాలి కోరుకుంటారు. అంటే ఇది ఎంత ఇర్రేషనల్, ఎంత ఇల్లాజికల్ అనే ఐడియా అటు తల్లిదండ్రులకు రాదు, ఇటు అబ్బాయి కూడా రాదండి. వాళ్ళ అబ్బాయిలు కూడా దే ట్రై టు ఫోర్స్ దిస్ గర్ల్. ఇది చేయకుంటే ఎట్లా, ఈ మాత్రం చేయకుంటే ఎట్లా, చేయాలి కదా, మరి అది ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా, కోడలిన తర్వాత ఇది చేయాలి కదా. చాలా ప్రేమగానే స్నేహంగానే మాట్లాడి ఉండొచ్చు కాక, ఇదండి. కానీ హౌ ఇట్ ఈస్ పాసిబుల్? వాళ్ళకి కాల్సే రాత్రి 12 దాకా ఉంటే పడుకునేసరికి 2:30 అయితే పొద్దున్నే 6కి లేచి ఎట్లా చేస్తారు? అది కాకపోయినా అండి, ఇప్పుడు మనం మన ఇళ్లలో పిల్లల్ని చూద్దాం, అందరూ లేట్గా లేస్తున్నారు. ఇంకా పడకుండా లేట్గా వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి వచ్చారనుకోండి 7 గంటలకి, వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక మీ టైం కావాలి, ఒక సినిమా చూస్తారు, ఏదన్నా మొత్తానికి వాళ్ళు చదువుకుంటారు. అందరూ లేట్గా లేస్తున్నారు. పిల్లలందరూ 7 కంటే ముందు ఎవరు లేరు. ఎర్లీ నిజం. ఈ పెళ్లి చేసుకునే అబ్బాయి అమ్మాయి వాళ్ళు ప్రేమించుకోకపోయినా కూడా వీళ్ళు అదే 7కే లేస్తారు. ఈ పిల్లోడికి కూడా తెలుసు అమ్మాయి 7కే లేస్తుంది, 7 గంటలకు వీడికి లేపి ఫోన్ చేసి లేపే అలవాటు కూడా ఉంటుంది. కానీ ఒక్కసారి పెళ్ళైపోగానే ఇది మారిపోవాలనుకుంటాను. ఈ అమ్మాయి 5కో 6కో లేవాలి. కొన్ని ఇళ్లలో చాలా చాదస్తూ ఉంటుంది, లేవగానే ఇంకేవేవో చేయాలి, ఇవన్నీ ఉంటాయి. సో అప్పుడు కూడా ఈ మగపిల్లలు వాళ్ళతో ఉండాలంటే మరి పెళ్ళి అంటే అడ్జస్ట్మెంట్ కదా. ఎవరికి అడ్జస్ట్మెంట్? అదే అండి, దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండి యాక్చువల్గా. అందుకోసమే ప్రీమారిటల్ కౌన్సిలింగ్ వచ్చే వాళ్ళకు వాట్ వీ సజెస్ట్, హార్ష్గా ఉండొచ్చు కానీ ఫస్ట్ మీరు వీటి పట్ల క్లారిటీ తెచ్చుకోవాలని చెప్తాను. ఒకటి, ఈ కిచెన్ ఎవరు మేనేజ్ చేయాలి? మినిట్ టు మినిట్ కూడా వీ ట్రై టు మేక్ దెమ్ అండర్స్టాండ్. ఓకే, కిచెన్ ఎవరు చేయాలి, కిచెన్ చేస్తే బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా, లంచ్ చేయాలన్నా, ఎలాంటి ఆచారాలు మీరు పాటిస్తారు, నేనేమో ఆచారాలు పాటిస్తానని అమ్మాయి అబ్బాయి ఇద్దరు మాట్లాడుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. మాట్లాడడం ఒకటే కాదు, యూ షుడ్ గివ్ అవేర్నెస్ టు యువర్ పేరెంట్స్, రెస్పెక్టివ్ పేరెంట్స్. అబ్బాయిలు ఉన్న పేరెంట్స్ ఇవ్వాలి. నేను పొద్దున 8 కంటే ముందు లేచడం నాకు కుదరదు, ఎందుకంటే నా ఆఫీస్ టైమింగ్స్ అయిపోవరకే 12-1 అవుతుంది, నేను పడుకునేసరికి కనీసం 6-7 గంటల నిద్ర నాకు అవసరం అనే విషయాల గురించి మీరు చెప్పడం కాదు, మీరు ఎంగేజ్మెంట్లోనో లేకుంటే పెళ్లి పత్రిక పెట్టుకున్న రోజునో యూ షుడ్ మేక్ దిస్ యాజ్ ఏ కంపల్షన్. సో వీ డిడ్ ఇట్. మా కొడుకు పెళ్ళి అయినప్పుడు కూడా మేము ఆ తల్లిదండ్రులకు కుటుంబ సభ్యులు అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముందు చెప్పాం, ఫస్ట్ అమ్మాయి అబ్బాయి వీటి గురించి ఒక క్లారిటీ తెచ్చుకోవాలి, మీరందరూ కూడా దానికి సాయం చేయాలి. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, మీ ఫైనాన్సెస్ ఏంటి, మీకు శాలరీ ఎంత వస్తుంది, ఆ శాలరీలో మీరు ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారు. ఇద్దరు ఇప్పుడు అమ్మాయిల అబ్బాయిలు సంపాదిస్తున్నారు కాబట్టి ఈ డబ్బులో పేరెంట్స్కి ఎంత రోల్ ఇవ్వాలనుకుంటున్నారు, అమ్మాయి తరఫు పేరెంట్స్ కానీ అబ్బాయి తరఫున పేరెంట్స్ కానివ్వండి. సో అందులో మీకు సొంతం ఖర్చు పెట్టుకోవడానికి ఎంత పెట్టుకున్నారు మీరిద్దరు మాట్లాడుకోండి. బట్ యూ షుడ్ హ్యావ్ ఏ టాక్. అమ్మాయి ఉద్యోగం చేస్తారు కాబట్టి అమ్మాయి డబ్బు మీద అందరికీ మాకే అధికారం ఉంటుందని ఆ అబ్బాయి తరఫున అనుకునే రోజులు పోయినాయి. కానీ పోయినాయి, కానీ ఇప్పటికీ పేరెంట్స్కి అది రియలైజ్ కాలేదండి. నేను నిన్న మాట్లాడాను, బాగా తెలిసిన వాళ్ళు ఫ్రెండ్, యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళ అబ్బాయికి పెళ్ళింది, అమ్మాయి ఇద్దరు ఉద్యోగం చేస్తారు. ఆ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి హెల్ప్ చేస్తుంది, పంపిస్తుంది. ఈ అబ్బాయి నువ్వు డబ్బులు ఏం చేస్తున్నావు అంటే ఏదో చెప్తుంది అమ్మాయి, నేను దానికి ఖర్చు పెట్టాను, దీనికంటే గిఫ్ట్ కొందామని దాచిపెట్టాను, ఇలాంటివన్నీ. ఫైనల్గా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్కి హెల్ప్ చేస్తుందని తెలిసింది, పెద్ద గొడవ అయింది, అమ్మాయి వెళ్ళిపోయింది. సో నాకు అబ్బాయి ఫాదర్ కాల్ చేశాడు, ఇట్లా వెళ్ళిపోయింది, ఇంకా కంప్లీట్గా ఇట్లా దాచిపెట్టి చేసిందంటే అసలు దాచిపెట్టి చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అమ్మాయికి? మనమే అంటాం కదా, ఇప్పుడు నీ కొడుకుకు నీ పట్ల ఎట్లా బాధ్యత ఉందో అమ్మాయికి కూడా వాళ్ళ పేరెంట్స్ పట్ల బాధ్యత ఉంది కదా. వాళ్ళకు కూడా కొడుకున్నాడండి, అతను చూసుకోకపోతే
కూతురికి బాధ్యత ఉంది కదా, నేను చెప్పాను లీగల్లీ బాధ్యత ఉందండి. మీరు లా చూస్తే కూడా ఆడపిల్లలు కూడా తల్లిదండ్రుల పట్ల బాధ్యత ఉంది. ఉన్నప్పుడు మీకు అది ఎందుకు మీ దగ్గర అది చెప్పలేని కండిషన్ ఎందుకు ఉండాలి? ఫైనల్గా ఏం జరిగిందంటే అబ్బాయి, నువ్వు నాకు డబ్బులు ఏం చేస్తున్నావు తెలియట్లేదు కాబట్టి మనం జాయింట్ అకౌంట్ ఓపెన్ చేద్దాము, ఆ అకౌంట్లో నీ జీతం కూడా నా అకౌంట్ అదే అకౌంట్లో పడాలంటే అమ్మాయి వెళ్ళిపోయింది. అంటే ఏంటి, తను సంపాదించే డబ్బుల మీద తనకు ఏ అధికారం లేదని తెలిసినప్పుడు అమ్మాయి వెళ్ళిపోయింది. నేను అన్నాను, మీరు ఆ అమ్మాయి వెనక్కి రావాలంటే ఈ కండిషన్ ఎత్తేయాలి. మీ పిల్లోడు మిమ్మల్ని చూడకపోతే లోకం అంతా ఏమంటుందో, ఆ అమ్మాయి వాళ్ళని చూడకపోయినా అదే. అదే అండి, ఈ సోషల్ షిఫ్ట్ జరిగిన సంగతిని గుర్తించడానికి రెడీగా లేరు. అదే అమ్మాయి చదువుకోవాలి, ఉద్యోగం చేయాలి, కానీ పాత పద్ధతిలో ఉండాలి. అండ్ ఇంకొక మేజర్ థింగ్ ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ వచ్చే వాళ్ళకి ఏం చెప్తాను అంటే, ఫస్ట్ యూ షుడ్ ఆల్సో హ్యావ్ కన్సర్న్స్ అబౌట్ యువర్ హౌ యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ యువర్ సెక్సువల్ రిలేషన్షిప్స్. ఓకే, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. మీరు ఫిజికల్గా సైకలాజికల్గా హెల్తీగా ఉన్నారా లేదా, ఈ రెండింటికి సంబంధించి